హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే టాపిక్ వచ్చి హౌ టు ఇన్స్టాల్ ప్యారెట్ ఓఎస్. ప్యారెట్ ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఫస్ట్లీ అందరూ మన ఛానల్ని మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి పార్ట్నర్ యూట్యూబ్ ఛానల్ని. ఇంకోలో చాలా కంటెంట్ ఉంది, అంతా చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేసి కామెంట్ చేయండి. టుడే టాపిక్ వచ్చి హౌ టు ఇన్స్టాల్ ప్యారెట్ ఓఎస్. How to install Parrot OS. Parrot security. Download Parrot OS. What is Parrot OS? Parrot security అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. దాంట్లో కమ్యూనిటీ ఉంటుంది, స్టోర్ ఉంటుంది, జాయినర్స్ ఉంటుంది, డెమానేషన్, బ్లాగ్, డొనేట్, డౌన్లోడ్. మనం డౌన్లోడ్ క్లిక్ చేసామంటే అక్కడ కొన్ని టైప్స్ వస్తాయి డౌన్లోడ్లో. ప్యారెట్ ఓఎస్ అండ్ ఎడిషన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ అన్ని హోమ్ ఎడిషన్, హ్యాక్ ది బాక్స్, డబ్ల్యూఎస్ఎల్, క్లౌడ్ ఎడిషన్, ఆర్చిమెంట్, రాస్బెర్రీ ఉంది కదా, రాస్బెర్రీ పై. ఇందులో ఇక్కడ వచ్చేసి మనం చెక్ చేసినది మెయిన్లీ డౌన్లోడ్లో IS5 ఫైల్ ఉంటుంది, వర్చువల్ బాక్స్ ఉంటుంది, UTM ఉంటుంది. ఆ తర్వాత మనకి టొరెంటో వస్తుంది, టొరెంటో వర్చువల్ బాక్స్ వస్తుంది, ఇది వస్తుంది. మళ్ళా తర్వాత మనకి చెక్ ది హ్యాష్ ట్యాగ్స్, దానికి సంబంధించి ఉంటాయి కదా కోడ్స్, అవన్నీ హ్యాష్ కోడ్స్. బ్యాక్ వచ్చి దాంట్లో ఉంటుంది కదా మాల్ థీమ్స్, ఇలా ఉంటాయి ప్యారెట్ ఓఎస్ అనేది. ప్యారెట్ ఓఎస్లో టూల్స్ కొన్ని గిట్హబ్ క్లోన్ కానీ ఇలా ఉంటాయి. ఆ తర్వాత మనం బ్యాక్ వచ్చి జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేసి వర్చువల్ బాక్స్ మన దగ్గర ఉంటుంది కాబట్టి వర్చువల్ బాక్స్ లేకుంటే ISO ఫైల్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. డౌన్లోడ్ క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్ పైకి వచ్చేస్తుంది. ఇక్కడికి వెయిట్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేస్తాను, ఇక్కడ వచ్చి డౌన్లోడ్ అవుతుంది చూడండి. అంతా డౌన్లోడ్ అయ్యాక మనకి ఫైల్ మేనేజర్లోకి వస్తుంది. వెయిట్ చేయండి డౌన్లోడ్ అయ్యే వరకు. లేకుంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు డౌన్లోడ్ చేయాల్సిన. క్యాన్సిల్ కొట్టేసి డైరెక్ట్ బ్యాక్ వచ్చి డైరెక్ట్ ఫైల్ మేనేజర్లోకి వెళ్తున్నాం. ఫైల్ మేనేజర్లో ఇక్కడ ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే నాకు వచ్చేసాడు డైరెక్ట్ ప్యారెట్ ఓఎస్. దాని కాన్ఫిగరేషన్ ఏమేమి ప్యారెట్ ఓఎస్ ఉంటుంది, సెక్యూరిటీ కానీ ఓఎస్ అన్నీ 5.3 వర్షన్ ఓఎస్. ఇక్కడ నాకు మిషన్ ఫోల్డర్ ఏ దాంట్లోకి కావాలో సెట్ చేసుకోవాలి. ప్యారెట్ ఓఎస్లోనే నేను సపరేట్ గ్రూప్స్ చేసుకొని దాంట్లోకి వేసుకుంటున్నా ఫోల్డర్స్. వెల్కమ్ టు ప్యారెట్ ఓఎస్, అదర్స్, లైనక్స్ వర్షన్, లైనక్స్ ఓఎస్ ఆర్బిట్. ఇవన్నీ చెక్ చేసుకున్నాక తర్వాత జస్ట్ ఫినిష్ కొడితే అయిపోతుంది. ఫినిష్, అగ్రి అన్నీ చదివి ఆ తర్వాత మనం ఏమన్నా ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. డైరెక్ట్ ఇంపోర్టింగ్ అయ్యాక అప్లికేషన్స్ ఆ తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. అయ్యే వరకు వేచిగా ఉండాలి కొద్దిసేపు. త్వరగానే ఫాస్ట్గానే అయిపోతుంది, వేచి ఉంటే సరిపోతుంది మనకు. ఇంపోర్టింగ్ అప్లికేషన్స్, ఇది ప్యారెట్ ఓఎస్ ఇన్స్టాలేషన్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ అవుతున్నాయి, వేచి ఉండాలి.
ఇది వచ్చేసింది కదా, జస్ట్ స్టార్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ ఎగ్గున పవర్ అప్ సంథింగ్ పవర్ అప్ అవుతుంది. పవర్ అప్ నేమ్ ప్యారెట్ సెక్యూరిటీ. పవరింగ్ అంటే పవర్ ఆన్ అవుతుంది సిస్టమ్ సెక్యూరిటీ. ఫాస్ట్గానే అయిపోతుంది, ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగానే. ల్యాప్టాప్ అంటే మన దగ్గర సిస్టమ్. బూటింగ్ ప్యారెట్, ఇది జిఎన్యు అండ్ లైనక్స్. లోడింగ్ లైనక్స్ 6.1.0-1 ప్యారెట్ 1 AMD 64. DRM host printf error failed, send host లాగిన్ మెసేజ్. వెయిట్ చేస్తే కొద్దిసేపు వస్తుంది. ఇది లోడ్ అవుతా ఉంది, వెయిట్ చేయాలి కొద్దిసేపు వచ్చే వరకు. కొద్దిసేపు వేచి ఉంటే అది వస్తుంది. ఏది క్లిక్ చేయవద్దు, ఏది రానప్పుడు ఇక్కడ ఆప్షన్స్లోకి పోయి జస్ట్ రీసెట్ కొడితే సరిపోతుంది. రీసెట్ కొడితే మరీ ఫస్ట్ నుంచి ఆటోమేటిక్ మిషన్ రీస్టార్ట్ అవుతుంది. Parrot is welcome to virtual box. బూటింగ్ అవుతుంది కదా, బూటింగ్ లైనక్స్ లోడింగ్ ఇనిషియల్ ర్యామ్ డిస్క్. DRM ప్యారెట్ ఓఎస్ అయిపోయింది ఇన్స్టాలేషన్. వేచి ఉంటే లాగిన్ అవుతుంది ప్యారెట్ ఓఎస్. అదర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్ని సెట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ సాంబా అన్నీ వస్తున్నాయి కదా. ఫుల్ స్క్రీన్ వచ్చేసింది, వేచి ఉండాలి. లోడింగ్ అవుతుంది కాబట్టి వేచి ఉండాలి. ప్యారెట్ ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయింది. ప్యారెట్ ఓఎస్ ఇన్స్టాల్ అయింది కాబట్టి మనం ప్యారెట్ ఓఎస్ ఇదేనా కాదా అని చెక్ చేయాలనుకుంటే హూ యామ్ ఐ అని క్లిక్ చేస్తే ప్యారెట్ అనే సైట్ వచ్చేసింది. ఇంతే, ఇంతటితో వీడియో సమాప్తం చేస్తున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో చూసేయండి. బాయ్ బాయ్.